చాలామంది అడుగుతారు, శ్రీరాముడు ఎలా చనిపోయాడు అని. కానీ ఈ ప్రశ్నే పూర్తిగా సరైంది కాదు. ఎందుకంటే రామాయణ్ ప్రకారం శ్రీరాముడికి సాధారణ మనిషిలా మరణం లేదు. ఆయన కథలో మరణం అనే మాట కంటే ఒక లోతైన భావన ఉంది. దానినే పురాణాలు లోకత్యాగం అని చెబుతాయి. రామాయణంలోని ఉత్తరకాండ ప్రకారం లంక యుద్ధం ముగిసిన తర్వాత శ్రీరాముడు అనేక సంవత్సరాలు అయోధ్యను ధర్మబద్ధంగా పాలించాడు. ప్రజలు సుఖంగా జీవించారు. ధర్మం నిలబడింది. అప్పుడు ఒకరోజు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చిన వ్యక్తి శ్రీరాముని దర్శించాలంటూ ద్వారంలో నిలబడ్డాడు. ఆ బ్రాహ్మణుడు ఎవరో కాదు, ఆయన కాలుడు అంటే మృత్యుదేవుడు అని పురాణాలు చెబుతాయి. కాలుడు శ్రీరామునితో ఒక నిబంధన పెడతాడు. మన ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు ఎవరు మధ్యలో ప్రవేశిస్తే అతనికి మరణం తప్పదు అని చెబుతాడు. ఈ నిబంధనను శ్రీరాముడు అంగీకరిస్తాడు. లక్ష్మణుడు ద్వారపాలకుడిగా నిలుస్తాడు. ఎవరూ లోపలికి రాకుండా కాపలాగా ఉంటాడు. అదే సమయంలో అయోధ్య ప్రజలు తీవ్రమైన సమస్యలో పడతారు. ఒక మహర్షి కోపం